Good morning, everyone. How are you all of you? Okay, so welcome to my channel हिंदी शिक्षा चैनल. So आज का पाठ देखेंगे सरदार. कौन सा पाठ में? नवा पाठ सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल नवा पाठ हम देखेंगे. సో యథావిధిగా మనం ఏం చేద్దామా, ఫస్ట్ ఇచ్చిన పిక్చర్ గివెన్ పిక్చర్ ఏదైతే ఉందో దాని గురించి చక్కగా డిస్కస్ చేసుకుందాం. సోచే బోలియేలో ఇచ్చిన పిక్చర్ వాటితో పాటు 3 క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ విషయ ప్రవేశంలోకి వెళ్దాం. ఓకే, సి సో సర్దార్. సర్దార్ మీన్స్ క్యా హై మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్దార్? సర్దార్ అంటే ఏంటమ్మా, ఇది చీఫ్ అంటాం కదా మనం, అలా సర్దార్ అని మీనింగ్. ఓకే, అండ్ కింద మనకి టైటిల్లో బ్రాకెట్లో ఇచ్చారు వల్లభాయ్ పటేల్. అంటే ఇది ఎవరిదమ్మా, ఒక జీవని. ఓకే, సో ఈ బయోగ్రఫీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వల్లభాయ్ పటేల్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారు ఈ లెసన్లో. సో అంతకుముందు మనం ఇది డిస్కస్ చేసుకుందామా, లెసన్ ద్వారా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో సోచే బోలియే క్యా హేమా, సోచే బోలియేలో మనకి పిక్చర్ ఇచ్చారమ్మా. ఈ 2 పిక్చర్స్ చూడండమ్మా, 2 డివైడ్ చేసి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఏమేమి కనిపిస్తున్నాయి, పిక్చర్ में क्या क्या दिखाई दे रहा है, चित्र में क्या क्या दिखाई दे रहा है, फर्स्ट क्वेश्चन. ओके, सो इस पिक्चर में क्या क्या दिखाई दे रहा है, हमें दूर एक पेड़ दिखाई दे रहा है. यहाँ पर क्या है, एक पाठशाला दिखाई दे रही है और कुछ बच्चे पाठशाला जा रहे हैं. ओके, और रास्ते के बाजू में क्या दिखाई दे रहा है, एक पुल जैसे क्या माँ, एक गड्ढा दिखाई दे रहा है. पुल हो तालाब बोलिए, तालाब कह सकते हैं, అంటే ఒక చిన్న చెరువు అనొచ్చమ్మా. सो और यहाँ पर क्या दिखाई दे रही है माँ, वर्षा हो रही है. क्या हो रही है, वर्षा हो रही है. और बच्चे छाता लेकर अपना छाता लेकर అంటే అంబ్రెల్లా తీసుకొని పిల్లలు స్కూల్కి బయలుదేరారు, వెళ్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది. बाजू के पिक्चर में देखिए माँ, तो यहाँ पर भी क्या है माँ, सो कुछ बच्चे पाठशाला जा रहे हैं. यहाँ पर तालाब में कुछ एक छोटा सा पिल्ला, क्या है, पिल्ला बछड़ा पड़ा हुआ है, यहाँ पर गिरा हुआ है. तो इस पानी में वह डूब रहा है. అంటే ఏంటమ్మా, ఒక చిన్న బేబీ అనొచ్చమ్మా. దీనిది యాక్చువల్లీ క్లారిటీ కనిపించట్లేదు మనకి, కానీ ఈ పాప చేతిలో మనకు కనిపిస్తే ఇస్ బేబీ ఆఫ్ డీర్. ఏంటమ్మా, బేబీ ఆఫ్ డీర్ అంటే ఒక జింక పిల్లలాగా కనిపిస్తుంది, ఈ వాటర్లో మునుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి. సో यहाँ पर लड़की ने क्या देखा, तो ये बच्चे जा रहे, जाते जाते यहाँ पर एक लड़की ने क्या देखा कि एक बछड़ा जो भी है హిరణ్ का बच्चा है वो पानी में डूब रहा है. అంటే ఇక్కడ వాటర్లో అది మునుగుతున్నట్టు కనిపిస్తుంది కదమ్మా. సో తను సేవ్ చేయడానికి తను ఏం చేస్తుందమ్మా, ఆ వాటర్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, తన బ్యాగ్ కానీ బుక్స్ కానీ పక్కన పెట్టేసింది, అంబ్రెల్లా పక్కన పెట్టేసింది. మిగతా పిల్లలు యథావిధి వెళ్తున్నారు, కొంతమంది చూస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది. లడ్కీని క్యా కియా, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఆ పాప ఏం చేసింది, ओके, उस लड़की ने क्या किया, यहाँ पर प्रश्न पूछा. उस लड़की ने क्या किया, अपना बस्ता यहाँ पर रख दिया. అంటే బస్తా అంటే స్కూల్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసిందమ్మా విత్ అంబ్రెల్లా. అండ్ ఓ పానీ మీద ఉత్తర్ గయి అంటే నీళ్ళలో దిగి తను ఏం చేసింది, ఆ ఏదైతే చిన్న డీర్ బేబీ ఉందో దాన్ని సేవ్ చేసింది. సేవ్ చేయటానికని బయటికి తీసుకొస్తుందని కనిపిస్తుంది. तो यहाँ पर क्या हुआ है माँ, सभी बच्चे क्या कर रहे, अपने अपने रास्ते जा रहे. लेकिन इस लड़की ने क्या किया, साहस किया, धैर्य किया, उस पानी में उतरी. అంటే తను సాహసంతో తను ఆ నీళ్ళల్లో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దిగి ఆ ఏదైతే బేబీ ఉందో, సో ఆ డీర్ బేబీని బయటికి తీసుకొచ్చింది. హిరణ్ కి బచ్చేకు బాహర్ నికాల్ రహీ హై అంటే బయటికి తీసుకురాబోతుంది అని కనిపిస్తుంది మనకి. ఇలాంటి సాహసం, ఇలాంటి ధైర్యంగా చేసిన ఒక వ్యక్తి గురించి, అలాంటి సాహసాలు కూడిన తన లైఫ్ గురించి మనం ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. సో చూడండి, విషయ ప్రవేశ చూద్దాం. सीमा, आज के बालक कल के नागरिक हैं. सभी बालक एक जैसे नहीं होते. कुछ बालक बचपन से ही अनेक साहसी कार्य करके समाज में अपना अलग स्थान बना लेते हैं. आज इसी पाठ में ऐसे ही एक साहसी बालक के बारे में जानेंगे. చూడమ్మా ఇక్కడ ఏమంటున్నారు, విషయ ప్రవేశంలో ఏమి ఇచ్చారు. విషయ ప్రవేశంలో ఆల్వేస్ నేను చెప్తుంటానమ్మా, మనకి షార్ట్ ఫామ్గా సంక్షిప్తంగా మన లెసన్లో ఏమి ఇవ్వబడిందో దాని గురించి కొంచెం డిస్కస్ చేసాను. మనకి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే హింట్ వచ్చేస్తుంది. ఆజ్ కే బాలక్ కల్కే నాగరిక్ హై అంటే ఏంటమ్మా, నేటి బాలులే ఏంటమ్మా రేపటి పౌరులు అని చెప్పుకుంటుంటాం మనం.
जो आज के बच्चे हैं कल के नागरिक बनेंगे, बच्चे बड़े होकर क्या बनेंगे, नागरिक, सिटीज़न बनेंगे, देश के वही सिटीज़न बनेंगे। सभी बालक एक जैसे नहीं होते, सभी बालक एक जैसे होते कि అందరూ ఒకలాగే ఉంటారా, అందరూ నేటి బాలకులు అంటే ఏం చెప్తున్నారమ్మా, బాలులు ఎలా ఉన్నారు, అది దట్ ఈజ్ గర్ల్ చైల్డ్ కానివ్వండి, బాయ్ చైల్డ్ కానివ్వండి, వాళ్ళు అందరూ ఒకలాగే ఉంటారా, నో. వాళ్ళ మెంటాలిటీ ఒకలాగే ఉంటుందా, థింకింగ్ పవర్ కానీ ఐక్యూ లెవెల్ కానీ ఒకలాగే ఉంటుందా, నో. कुछ बालक बचपन से ही अनेक साहसी कार्य करके समाज में अपना अलग स्थान बना लेते हैं. कुछ बालक అంటే కొంతమంది గురించి చెప్తున్నారమ్మా. బచ్పన్ సే అంటే ఏంటమ్మా, చిన్న ఏజ్ నుంచే. అనేక సాహసీ కార్య అంటే సాహసీ కార్యం అంటే ధైర్యంగా పనిచేసే ఏదైతే ఉన్నాయో ధైర్యంగా సమాజంలో వాళ్ళ స్థానాన్ని, గొప్ప స్థానాన్ని పొందుతారని చెప్తుంటారు. కొంతమంది వాళ్ళు చేసే పనుల్ని ఓకే మంచి ధైర్యంగా ఏదైతే పనులు ఉన్నాయో, కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు, కొంతమంది సాహసం చేసి ఏదైతే కొంచెం ఇబ్బందికర పనులు ఉంటాయో సొసైటీకి మంచి జరిగే పనులు కూడా చేసి చూపిస్తుంటారు. చేసి చూపించి చిన్న వయసు నుంచే వాళ్ళు వాళ్ళ స్థానాన్ని, గొప్ప స్థానాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. आज इस पाठ में ఇవాళ ఈ పాఠంలో ఐసే హీ ఏక్ సాహసీ బాలక్ కే బారే మే జానేంగే. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం, ఒక సాహసి అంటే ఏంటమ్మా ధైర్యవంత బాలుడు గురించి మనం తెలుసుకోబోతున్నామని చెప్తున్నారు. అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా, ఐ హోప్ అండర్స్టాండ్ దట్ వన్. చలో పాఠ్ మే చల్తే. ఇవాళ ఇప్పుడు లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. पाठ का नाम क्या है माँ, सरदार. क्या है पाठ का नाम, सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल. देखो तो पहले मैं एक पैराग्राफ पढ़ लेती हूँ, उसके बाद में एक्सप्लेनेशन. पैराग्राफ చదువుతానమ్మా, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సపోజ్ ఏదన్నా మీకు కొంచెం న్యూ వర్డ్స్ కానీ టఫ్ వర్డ్స్ అనిపిస్తే అండర్లైన్ చేసుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను అండర్లైన్ చేసుకోండి అని చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్ మా. से बहुत पुरानी बात है, बहुत पुरानी बात है. एक गांव में वल्लभ नामक एक बालक रहता था. वल्लभ को पढ़ने का बहुत शौक था. गांव से विद्यालय दूर था और वहां जाने का रास्ता भी ठीक नहीं था. वल्लभ उसी रास्ते से प्रतिदिन विद्यालय जाता था. सीमा अप टू दिस वन पैराग्राफ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ बहुत पुरानी बात है. बहुत పురాణి అంటే అన్సెట్ టైం బాద్ అని చెప్తున్నాం. మనం కథ చెప్పుకునేటప్పుడు ఎలా చెప్తున్నాం, ఇది యాక్చువల్లీ మా ఈ విధ ఏదైతే ఉందో జీవని, బయోగ్రఫీ అమ్మ, జీవని, సర్దార్ కి జీవని బతాయి జా రही है. ఓకే, సో బహుత్ పురాణి బాత్ అంటే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆయన చిన్న ఏజ్ గురించి చెప్తున్నారు. ఓకే, సో అప్పట్లో తన గురించి మనం తెలుసుకుందామని చెప్తున్నారు. సో तो ये बहुत पुरानी बात అని చెప్పుకుంటున్నారు. సో యాన్షియంట్ టైం అని చెప్పుకుంటున్నారు అంటే ఏంటమ్మా, సో అప్రాక్సిమేట్లీ ఇది ఆయన చిన్న వయసులో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చిన్న వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో ఎప్పుడమ్మా యాక్చువల్లీ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పుకోవాలంటే మీకు చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామ్మా. సో వెన్ హీ వాజ్ బోర్న్ అమ్మా, సో ఆయన ఎప్పుడు జన్మించారు, 31 అక్టోబర్ 31. ఓకే, 31 అక్టోబర్ 1875 అంటే ఏంటమ్మా 1875లో ఆయన జన్మించారు. ఓకే, సో అండ్ హీ వాజ్ డైడ్ అవుట్ అమ్మా 15 డిసెంబర్ 1950 అంటే 1950లో చనిపోయారు. సో ఈలోపు ఆయన గురించి ఇక్కడ చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. తన చైల్డ్హుడ్ స్కూల్లో చదువుకునే వయసులో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నారు. సో దీని గురించి కొంచెం ఐడియా వచ్చే ఉండాలమ్మా. చూడండి, సో బహుత్ పురాణి బాత్ చాలా పాత, ఓకే పురాణి ఓల్డెన్ డేస్తో కథ అని చెప్తున్నారు. ఈ గావ్ మే ఒక చిన్న విలేజ్లో వల్లభ్ నామక్ బాలక్ రహతా థా. వల్లభ్ అని, ఓకే, సో అతని పేరేంటంట, వల్లభ్ అని పేరు అని చెప్తున్నారు. అతని పేరు, ఆ బాలుడు పేరేంటి, ఒక ఊరిలో వల్లభ్ అనే బాలుడు ఉండేవారట. వల్లభ్ కో పढ़ने का बहुत शौक था. వల్లభ్ కో పढ़ने का बहुत शौक था. తనకి ఓకే చదువుకోవటం అంటే చాలా ఇష్టం అని చెప్తున్నా. హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. గావ్ సే విద్యాలయ దూర్ థా. చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ కాబట్టి తను స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలని అనుకుంటాడు. ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళాలనుకుంటే, సో విద్యాలయ ఏంటమ్మా, పాఠశాల అమ్మ, విద్యాలయ. సో మీనింగ్ అమ్మ నోట్ చేసుకోవచ్చు. గావ్ సే విద్యాలయ దూర్ థా. తను చదువుకోవటానికి వెళ్ళటానికి స్కూల్కి వెళ్ళాలి అంటే
ఆ ఊరు నుంచి కొంచెం దూరంలో ఉండేదన్నమాట. ఆ దూరంగా ఉంటే సో దే ఆర్ గోయింగ్ బై వాక్ అనమాట. సో వహా జానే కా రాస్తా భీ ఠీక్ నహీ థా. కానీ ఆ ఊరు నుంచి తను స్కూల్కి వెళ్ళాలి అంటే అక్కడున్న ఏదైతే రాస్తా అంటే ఏంటమ్మా, పాత్, మార్గ, మీనింగ్ నోట్ చేసుకోవచ్చమ్మా. సపోజ్ యూ వాంట్ టు మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ వాంట్ దట్ వన్మా, సో ఐ విల్ గివ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నాకు కమెంట్ రూపంలో మీరు తెలపండి, నేను డిస్క్రిప్షన్లో నోట్ చేసేస్తాను. ఓకే, చూడండి. తో రాస్తా ఠీక్ నహీ థా. సో అక్కడ ఉన్న ఏదైతే మార్గం ఉందో ఊర్లో నుంచి స్కూల్ దాకా వెళ్ళేదాకా ఆ దారి కూడా అంత మంచిగా లేదట. వల్లభ్ ఉసి రాస్తే సే ప్రతిదిన్ స్కూల్ జాతా థా. ఆ దారి బాగలేకపోయినా మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందమ్మా, ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, అవే ఏదైతే ఉందో ఆ దారి మీకు మనకి కనిపిస్తుంది, అది మంచిగా లేదు, మట్టి రోడ్డుగా ఉంది అని చెప్తున్నారు. ప్రతిదిన్ ఉసి రాస్తే సే విద్యాలయ జాతా థా. దారి బాగలేకపోయినా, ఆ రోడ్ బాగలేకపోయినా వాళ్ళు మాత్రం తప్పేది కాదంట, అదే వేలో వాళ్ళు రోజు, ప్రతిదిన్ అంటే హర్ డే, ఎవ్రీడే, ఓకే, విద్యాలయ అంటే స్కూల్, పాఠశాల వెళ్ళేవాడట. ఓకే, అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ पैराग्राफ చూడండి మా. एक दिन की बात है, वल्लभ अपने साथियों के साथ विद्यालय जा रहा था. तभी उसके पैर में नुकीले पत्थर लगा. पैर में चोट लगने से खून बहने लगा. अपनी चोट की परवाह न करते हुए उसने निश्चय कर लिया कि आज वह इस नुकीले पत्थर को निकाल कर फेंक देगा. చూడండి సెకండ్ పారాగ్రాఫ్ చూడండి అమ్మా. సో ఇలా ఎవ్రీడే వాళ్ళు స్కూల్కి వెళ్ళేవారట, రోడ్డు బాగలేకపోయినా చిన్నగా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారట. ఏం జరిగింది నెక్స్ట్? వన్ డే వాట్ హ్యాపెండ్ మా, एक दिन की बात है. ఓకే, వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? వల్లభ్ అప్నే సాథియోं के साथ विद्यालय जा रहा था. వల్లభ్ అప్నే సాథియోं అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు స్కూల్కి వెళ్తూ ఉన్నాడట. ఓకే, తभी उसके पैर में नुकीला पत्थर लगा. ఆ టైంలో ఏమైందమ్మా, వల్లభ్ కాలికి, ఓకే, నుకీలా అంటే ఏంటమ్మా, బాగా ఎడ్జెడ్గా ఉన్నది. ఓకే, సో ఆ పత్థర్ అంటే ఒక రాయి గుచ్చుకుందట, బాగా తగిలగానే తనకి బాగా పెయిన్ వచ్చింది. పైర్ మే చోట్ లగ్నేసి ఖూన్ బహనే లగా. ఎలా తగిలిందంటే మా రాయి ఎలా తగిలింది, నుకీలా పత్థర్ ఆ ఎడ్జ్గా ఉన్నది, ఓకే, కోపుగా ఉన్న రాయి తనకు గుచ్చుకుంది కదా. సో ఆ ఎడ్జ్గా ఉన్న పత్థర్ తగలగానే తన కాల్లో నుంచి బ్లడ్ కారటం స్టార్ట్ అయిందంట. ఖూన్ బహనా అంటే బ్లడ్. సో పైర్ మీద చోటు లగి అంటే కాలికి బాగా దెబ్బ తగిలింది. తర్వాత ఎలా దెబ్బ తగిలిందంటే దాంట్లో నుంచి బ్లడ్ కూడా రావటం స్టార్ట్ అయిందట. ఎవరికి తగిలిందా దెబ్బ? వల్లభ్కి. ఎస్, అప్నీ చోట్కి పర్వాహ న కర్తే హుయే, తనకి ఏదైతే దెబ్బ తగిలిందో సో పర్వాహ న కర్, హీ డజంట్ కేర్ అబౌట్ దట్ వన్. ఎవరు? వల్లభ్. ఉస్నే నిశ్చయ్ కర్ లియా, హీ డిసైడెడ్, ఏం డిసైడ్ చేసుకున్నాడట? ఆజ్ వహ ఇస్ నుకీలే పత్థర్ కో నికాల్ కర్ ఫేక్ దేగా. సో ఎవరికి గాయం ఎవరికైంది? వల్లభ్కి గాయమైంది. గాయమైన తర్వాత బ్లడ్ బాగా వస్తుంది, బాగా పెయిన్గా ఉంది, అయినా కూడా వల్లభ్ తను కేర్ చేశాడా? హీ డజంట్ కేర్ అబౌట్ దట్ వన్. అండ్ తను డిసైడ్ అయ్యాడట ఏంటంట, ఇవాళ ఈ నుకీలే పత్థర్ అంట, ఎడ్జి ఏదైతే రాయి ఉందో అక్కడ, ఆ రాతిని మనం ఏదైతే భూమిలో ఉందో దాన్ని తీసేసి మనం దూరంగా పడేయాలని ఫిక్స్ అయ్యాడంట. హీ వాంట్ టు త్రో అవుట్ ఫ్రమ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. वह पत्थर निकालने का प्रयास करने लगा. पत्थर आसानी से निकल नहीं रहा था, पर उसने हार नहीं मानी. वह पत्थर निकालने की कोशिश करता रहा. చూడమ్మా, ఈ పారాగ్రాఫ్ వరకు చూసుకుందాం. వహ అంటే ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నారమ్మా? వల్లభ్ని. పత్థర్ నికాల్నే కా ప్రయాస్ కర్నే లగా. వహ పత్థర్ నికాల్నే కా అంటే ఏదైతే నుకీలా అంటే ఆ ఎడ్జెడ్ ఏదైతే రాది ఉందో భూమిలో, ఏదైతే దేనివల్ల అయితే వల్లభ్కి దెబ్బ తగిలిందో ఆ పత్థర్ని ఆ రాదిని తను తీసేయాలని ట్రై చేస్తూ ఉన్నాడంట. పర్ పత్థర్ ఆసానీసి నికల్ రాదా, ఈజీగా వస్తుందా? నో, అది బాగా భూమిలోకి పాతుకుని ఉన్నట్టు ఉందమ్మా. సో అది తీయడానికి తను చాలా ట్రై చేస్తున్నాడంట, అది బయటికి రావట్లేదు. పర్ ఉస్నే హార్ మాని క్యా, వల్లభ్ని హార్ మాని, తను అది రావట్లేదు, నాకు స్కూల్ టైం అవుతుందని వెళ్ళిపోయాడా? నో. సో తను మాత్రం డిసైడ్ అయిపోయాడనమాట, ఆ రాయి తీసి అక్కడి నుంచి పక్కకు పడేయాలి, ఎందుకంటే ఇవాళ నాకు దెబ్బ తగిలింది, ఇవాళ నేను బాధపడుతున్నాను, ఇంకొకరు తగలకూడదు, ఆ ఉద్దేశం తన మైండ్లో ఉంది కాబట్టి వహ నికాల్నేకి కోషిష్ కర్నే లగా. పదే ఆ రాతిని తీయటానికి ట్రై చేస్తూ ఉన్నాడంట, ప్రయత్నం చేస్తూ. కోషిష్ అంటే ప్రయత్నమ్మ, ప్రయాస్ మీనింగ్. ఓకే, సో ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. అగైన్ అండ్ అగైన్ హీస్ ట్రయింగ్ టు రిమూవ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి.
उसका शरीर पसीने से भीग गया। वल्लभ के साथी उसे अकेला छोड़कर चले गए, पर उसने हिम्मत नहीं हारी। अंत में उसकी जीत हुई। पत्थर निकल आया। उसने पत्थर को उठाकर सड़क के किनारे फेंक दिया। खाली गड्ढे को मिट्टी से भरकर रास्ता ठीक कर दिया। उसके पैर से रक्त बह रहा था। वह విద్యాలయ దేర్ సే పహుచా. చూడమ్మా, ఇక్కడ దాకా మనం డిస్కస్ చేసుకుందాం. ఏమంటున్నారమ్మా? ఉస్కా శరీర్ పసీనే సే భీగ్ గయా. శరీరం అంటే తన బాడీ ఏదైతే మొత్తం ఉందో శరీరం, పసీనా అంటే ఏంటమ్మా? బాగా ఫుల్గా స్వెట్ అయిపోయిందట. స్వేద్ మీనింగ్ ఏంటమ్మా? స్వేద్. ఓకే, సో స్వెట్ అయ్యి బాగా తడిచిపోయాడట. వల్లభ్కే సాథీ, వల్లభ్తో పాటు ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో ఉసే అకేలా छोड़कर చలే గయే. వాళ్ళందరూ ఓకే వల్లభ్ని వదిలేసి స్కూల్కి వెళ్ళిపోయారంట. వై? ఎందుకంటే టైం అవుతుంది, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారట. ఎవరిని వదిలేసి? వల్లభ్ని. అక్కడ వల్లభ్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారట. పర్ ఉస్నే హిమ్మత్ నీ హారి. కానీ వీళ్ళు మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారన్న ఆలోచనతో వల్లభ్ మాత్రం అక్కడ ఆగిపోలేదంట. తను ధైర్యాన్ని కోల్పోలేదు. హిమ్మత్ అంటే ధైర్యమ్మ, ధైర్యాన్ని కోల్పోలేదు. అంతమే ఉస్కి జీత్ హుయి. అట్ లాస్ట్ హీ వాంట్ టు డూ దాట్ వన్. ఓకే, ఏదైతే తను చేయాలనుకుంటున్నాడో అది చేసి చూపించారంట. అంటే ఆ రాతిని ఓకే తీసేసి పక్కన పడేశాడంట. పత్తర్ నికలాయా. సో ఆ భూమిలో నుంచి సగం ఉన్న ఏదైతే లోపలికి ఉన్నదో ఆ రాతిని తీసేశాడట. ఉస్నే పత్తర్ ఉఠాకర్ సడక్కి కినారే ఫేక్ దియా. ఏదైతే ఆ రాయి ఉందో దాన్ని తీసుకొని, మీకు ఇప్పుడు పిక్చర్లో కనిపిస్తుందమ్మా, వల్లభ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కూర్చొని ఆ రాతిని, ఆ నుకీలే పత్తర్ని తీస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. గమనిస్తున్నారా? పిక్చర్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. తో ఉస్ పత్తర్కు ఉస్ని నికాల్కర్ సడక్కి కినారే. కినారే అంటే అమ్మా ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఎడ్జ్ను పక్కన పెట్టేశారట. ఫేక్ దియా, అక్కడ పక్కన పడేశాడట. ఇప్పుడు ఇక్కడ ఈ తీయగానే ఏమవుతుందమ్మా? ఖాళీ గడ్డేకు. ఇప్పుడు ఈ ప్లేస్లో అది ఏంది, గుంట పడిపోతుంది కదా. ఖాళీ గడ్డేకు మిట్టిసే భర్కర్ రాస్తా ఠీక్ కర్ దియా. తర్వాత వల్లభ్ అక్కడిని తీసేసి అట్లాగే ఆ గుంట వదిలేసి వెళ్ళిపోకుండా అక్కడ కొంచెం మట్టి తీసుకొచ్చి ఆ గుంటని బూడ్చేసి నీట్గా లెవెల్ చేశాడనమాట. రాస్తా ఠీక్ కర్ దియా. ఉస్కే పైర్ సే రక్త బహ్ రహా థా. తన కాల్లో నుంచి మాత్రం ఏమవుతుందమ్మా? బ్లడ్ ఫ్లో అవుతుంది అని చెప్తున్నారు. విద్యాలయ దేర్ సే పహుచా. ఈ వర్క్ అంతా చేస్తూ ఉండగానే వల్లభ్కి ఏమైందమ్మా? లేట్ అయింది. ఇసలే క్యా హువా? విద్యాలయ దేరీ సే పహుచా. అంటే ఆ స్కూల్కి పోవడానికి తనకు చాలా లేట్ అయిందట. అధ్యాపక్నే దేరీ కా కారణ్ పూఛా తో వల్లభ్నే పత్థర్ హటానే వాలీ ఘటన సునాయి. చూడమ్మా, స్కూల్కి వెళ్ళగానే ఆబ్వియస్లీ టీచర్ అడుగుతారు కదా, వై యు ఆర్ గెటింగ్ లేట్ అని. ఓకే, సో లేట్ అయ్యింది, ఎందుకు లేట్ అయ్యావు రీజన్ అడిగారంటే, రీజన్ అడగగానే వల్లభ్ అంట ఏదైతే జరిగిందో మొత్తం ఆ ఘటన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉందో ఆ రోడ్డు మీద ఇట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం క్లియర్గా టీచర్కి చెప్పారట. చెప్పగానే అధ్యాపక్ ఖుష్ హుయే. అధ్యాపక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. టీచర్ ఉన్హోనే వల్లభ్కు గలేసే లగా లియా. ఆయన ఎవరైతే ఉన్నారో టీచర్, ఓకే వల్లభ్ని చాలా దగ్గరకు తీసుకొని షాబాషీ ఇచ్చారని చెప్తున్నారు. बेटा सब लोग रुकावटों से बचकर निकल जाने का आसान रास्ता ढूंढते हैं, परंतु तुमने रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया. ఆయన అప్రిషియేట్ చేశారు. ఎలా అప్రిషియేట్ చేశారట? దగ్గర తీసుకొని బేటాని సంబోధించారమ్మా, బాబు అని. అందరూ ఏం చేస్తారు? రుకావట్ అంటే ఏదైతే దారిలో ఉన్న బాధలు అమ్మ, ఇబ్బందులు ఉంటాయి కదా, వాటిని బచ్కర్ అంటే అవి తప్పించుకొని వెళ్ళాలి అనుకుంటారు. ఈజీ వేని సెర్చ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పరంతు తుమ్నే, కానీ నువ్వు మాత్రం ఏం చేసావు? ఏదైతే ఆ బాధ ఉందో పత్థరంకు ఈ నికాల్ది అంటే ఏంటి? ఈ పత్థర్ అంటే ఆ దారిలో ఉన్న నుకీల ఎడ్జి పత్థర్ ఉంది కదా, అది అందరినీ ఇబ్బంది పెడుతుంది. అందరూ దాన్ని చూసుకొని దాన్ని దెబ్బ తగలకుండా వెళ్ళిపోయేవారు. కానీ నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ బాధ అందరికీ ఉంటుంది అని దాన్నే లేకుండా అక్కడి నుంచి తీసేసి నీట్గా క్లీన్ చేసి రోడ్ చేసావు కదా, అది చాలా మంచి వర్క్ అని, చాలా మంచి పని అని చాలా మంచిగా అప్రిషియేట్ చేశారంట. ఎవరు? వాళ్ళ టీచర్. अब उस रास्ते पर चलने को सबको आसानी होगी. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి ఎవరికి దెబ్బ తగలదు, చాలా ఈజీగా ఉంటుంది రోడ్డు. నువ్వు చక్కగా అక్కడ ఫిల్ చేసావంటున్నావు కాబట్టి చాలా మంచి పని చేసావని అప్రిషియేషన్ చేశారట. नेक्स्ट पैराग्राफ చూద్దామమ్మా. उसी लड़के ने आगे चलकर स्वतंत्रता आंदोलन में भी भाग लिया. इसी दौरान वर्ष 1928 అంటే 1928 छोड़ना मैं गुजरात के बारडोली में
एक किसान आंदोलन आंदोलन चला, उसका नेतृत्व वल्लभ ने किया. చూడండి మా ప్రీవియస్గా మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఏమంటున్నారమ్మా. సో జో లడ్కా థా వల్లభ్, ఇప్పుడు వల్లభ్ లైఫ్లో ఈ ఒక చైల్డ్హుడ్ లైఫ్లో స్కూల్ డేస్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది కదమ్మా. తర్వాత అదే ఏదైతే వల్లభ్ అనే బాబు ఉన్నాడో తన గురించి చెప్తున్నారు. వహీ లడక ఆగే చల్కర్, అంటే ఫ్యూచర్లో తన లైఫ్లో తను పెద్ద అయిన తర్వాత ఏమయ్యారో అని చెప్తున్నారు. స్వతంత్రత ఆందోళనమే ఏదైతే ఫ్రీడమ్ ఫైట్ జరిగిందో ఆ టైంలో ఫ్రీడమ్ మూమెంట్లో తను కూడా చాలా మంచి పార్టిసిపేషన్ ఇచ్చారంటున్నారు. సో అందులో ఇంకో ఇన్సిడెంట్స్ చెప్తున్నారు వల్లభ్ గురించి. ఇసీ దౌరాన్ అంటే ఆ సమయంలో వర్ష 1928 1928 में क्या हुआ माँ, गुजरात के बारडोली में एक किसान आंदोलन चला. ఆ టైంలో మీకు తెలిసే ఉండాలమ్మా, తెలియపోతే చెప్తాను వినండి. సో గుజరాత్లో ఏమైందమ్మా, బార్డోలి అనే ఏరియాలో రీజనల్ ఏరియాలో ఏమైందంటే సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, కిసాన్ అంటే ఏంటో కృషక్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ క్రాప్స్ మీద ఎక్కువ ట్యాక్స్ పెంచేసింది అనమాట. అప్రాక్సిమేట్లీ 22% to 30% ట్యాక్స్ ఇంక్రీజ్ చేసింది. వాళ్ళ పంటలు పండని, క్రాప్స్ రాకపోని, కానీ సో దే హ్యావ్ టు, అంటే ఫార్మర్స్ హ్యావ్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్. ఆన్ దట్ టైమ్ మనకి ఫ్రీడమ్ రాలేదమ్మా అప్పుడు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఏం చేసేవాళ్ళమ్మా, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. సో పంటలు పండినా, కరువు వచ్చినా, ఏది వచ్చినా కూడా వాళ్ళకి సంబంధం లేదు, కానీ మాకు ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు పే అండ్ ట్యాక్స్ అని బ్రిటిష్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పేసింది అనమాట. బట్ ఆన్ దట్ టైం అక్కడ ఉన్న ఫార్మర్స్ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఇది మనం చేయలేము అని ఫార్మర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా, సో ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారమ్మా, ఒక లెటర్ రాశారు గవర్నమెంట్కి. ఎవరి తరపున, ఫార్మర్స్ తరపున, బార్డోలి ఫార్మర్స్ తరపున. బార్డోలి అనేది ఒక డిస్ట్రిక్ట్ అమ్మా అక్కడ, సో గుజరాత్లోది. ఆ ఏరియా నుంచి ఫార్మర్స్ తరపు నుంచి ఒక లెటర్ రాస్తే వాళ్ళు సో యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఏం చేశారమ్మా, సో వీళ్ళు ఒక ప్రొటెస్ట్ కండక్ట్ చేశారు. దాని నేతృత్వం ఎవరు చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. ఇప్పుడు ఈ పదే నేను చెప్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈ సర్దార్ అనే పదానికి మీనింగ్ కూడా మనకి ఫర్దర్గా మన లెసన్ ద్వారా మనకి తెలుస్తుంది అమ్మా. అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి. సో ఇస్కా నేతృత్వం అంటే ఆ లీడర్షిప్ ఎవరు కండక్ట్ చేశారు, వల్లభ్ గారే చేశారట. ప్రాదేశిక్ రీజన్ చెప్తున్నారు చూడమ్మా. ప్రాదేశిక్ సర్కార్ని ఇప్పుడు నేను చెప్పిందే, ప్రాదేశిక్ సర్కార్ని కిసాన్ పర్ లగాన్గా బడా దియా థా. అంటే ప్రాదేశిక్ సర్కార్ అంటే అక్కడ బార్డోలి ఏదైతే రీజనల్ గవర్నమెంట్ ఉందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఉందో, వాళ్ళు కిసాన్ అంటే ఫార్మర్స్ అమ్మ, కృషక్, వాళ్ళ మీద ఏం చేసిందమ్మా, ట్యాక్స్. లగాన్ అంటే ట్యాక్స్, కర్ అంటారు హిందీలో. సో అది పెంచేసింది అనమాట. అప్రాక్సిమేట్లీ మీకు 30% నియర్లీ, అంటే 22% ఖచ్చితంగా కట్టాల్సిందని చెప్పారు. వల్లభ్నే లగాన్ వృద్ధి కా జమ్కర్ విరోధ్ కియా. వల్లభ్ గారు ఏం చేశారంటే ఈ లగాన్ అంటే ఈ ట్యాక్స్ పెంచేయటం ఏంటి, అది కూడా ఫార్మర్స్ మీద. సో ఈ ప్రొటెస్ట్ ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు, క్రాప్స్ పండినా పండకపోయినా, పంట వచ్చినా లేకపోయినా ఈ ట్యాక్స్ కట్టలేమని ఈయన ఏం చేశారనమాట, అపోజ్ చేశారంట. అది ఏ విధంగా నాన్ వైలెన్స్తోనే ఫాలో అయ్యారనమాట. నాన్ వైలెన్స్ని ఫాలో అయ్యి సో వాళ్ళు ఏం చేశారమ్మా, ఒక ఫార్మర్స్ ప్రొటెస్ట్ని కండక్ట్ చేశారు. దానికి లీడింగ్ పొజిషన్ ఎవరున్నారు, వల్లభ్ గారు. नेक्स्ट माँ, सरकार ने इस किसान आंदोलन को कुचलने के लिए कठोर कदम उठाए. చూడండి ఇప్పుడు ఏమంటున్నారో, కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఊరుకుంటుందమ్మా, వీళ్ళు ప్రొటెస్ట్ కండక్ట్ చేస్తుంటే ఊరుకుంటారా, నో. సో వాళ్ళు కూడా ఏదైతే ఈ కిసాన్ ఆందోళన ఈ మూమెంట్ ఉందో, ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఉందో, దాన్ని కూడా కుచలన అంటే ఏంటమ్మా, సప్రెస్ చేయటం, వాటిని కూడా వాళ్ళు సో కఠోర్ కదం ఉఠాయే. సో ఈ ఆందోళనని, ఆ మూమెంట్ని వాళ్ళు చేయకుండా ఉండటానికని చాలా అపోజ్ చేసి సప్రెస్ చేద్దామని ట్రై చేశారు ఎవరు, బ్రిటిష్ గవర్నమెంట్. బట్ వల్లభ్ని ఉస్కా ధైర్యసే సామ్నా కియా. కానీ వల్లభ్ గారు చాలా స్ట్రాంగ్గా ఉండి, ధైర్యంగా ఉండి, వాళ్ళు ఏ చేసినా కూడా వాళ్ళు అపోజ్ చేసి అది కూడా ఎలా, వైలెన్స్తోనా, నో, నాన్ వైలెన్సే ఫాలో అయ్యి చేశారట. अंत में सरकार को किसानों की मांगों को मानना पड़ा. కానీ వీళ్ళు కూడా వాళ్ళు ఎంత వాళ్ళని బెండ్ చేయడానికి ట్రై చేసినా, వాళ్ళని సప్రెస్ చేయడానికి ట్రై చేసినా, ఫార్మర్స్ అండ్ ఎవరి లీడ్లోమా, ఎవరి నేతృత్వంలో, సర్దార్ వల్లభాయ్ నేతృత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా
చాలా స్ట్రాంగ్గా ఉండి అపోజ్ చేశారంటే ఎవరిని, బ్రిటిష్ గవర్నమెంట్ని. లాస్ట్కి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి బెండ్ అవ్వాల్సి వచ్చింది, తల వంచాల్సి వచ్చింది. ఏదైతే కిసాన్ అడిగారో, అంటే ఫార్మర్స్ అడిగారో, వాళ్ళు ఫార్మర్స్ ఏదైతే అడిగారో దానికి వాళ్ళు సమాధానం చెప్పి ట్యాక్స్ని కొంచెం డిక్రీజ్ చేయాల్సి వచ్చిందనమాట. సర్కార్ని లగాన్కి వృద్ధికో ఘటా దియా, ఏదైతే పెంచారో బ్రిటిష్ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఇంక్రీజ్ చేశారో, ఆ ఇంక్రీజ్ చేసిన అమౌంట్ని ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తాన్ని తగ్గించేశారు. ఆ విధంగా ఈ సత్యాగ్రహకు సఫల్ హోనే కే బాద్ బార్డోలి కి జనతా బహుత్ ఖుష్ హుయి. ఈ విధంగా వాళ్ళు చేసిన ఏదైతే సత్యాగ్రహం ఉందో దాంట్లో సో బార్డోలికి జనత అంటే బార్డోలిలో ఉన్న జనత, ఆమ్ జనత అందరూ ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఏదైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఉందో ఒక అండర్ వల్లభాయ్ పటేల్, సో అక్కడ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నది సాధించారు. బ్రిటిష్ గవర్నమెంట్ని ఓకే, యాక్చువల్గా వాళ్ళని కూడా మనం బెండ్ చేసాం అనుకోవచ్చు. ఏదైతే ఇంక్రీజ్ చేసిన ట్యాక్స్ని తగ్గించేశారో దీనివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి నుంచి వల్లభ్కో సర్దార్కి ఉపాధి ప్రధాన్కి. దిస్ ఈజ్ ద రీజన్. వల్లభాయ్ పటేల్ అనేది ఆయన పేరు, ఆయన గుజరాతీ పర్సన్. ఓకే, సో కానీ ఈ సర్దార్ అనేది ఆయనకు ఒక బిరుదు, ఒక ఉపాధి. ఎప్పుడు ఈ బార్డోలి మూమెంట్ ఏదైతే వాళ్ళు సక్సెస్ఫుల్గా విన్ అయ్యారో ఎవరి దగ్గర, బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర, సో అప్పటి నుంచి సర్దార్ అనేది ఈ ఉపాధి, ఈ బిరుదుని ఆయనకి ఇవ్వబడిందంట. ఎవరి ద్వారా, బార్డోలికి జనతాకే ద్వారా. ఈ క్వశ్చన్ అడుగుతుంటారమ్మా బేసిక్గా. సో బార్డోలికి జనతాని క్యా కియా హై, వల్లభ్కో సర్దార్కి ఉపాధి ప్రధాన్కి. వల్లభాయ్కి ఏం చేశారు, సర్దార్ అనే బిరుదని ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది, బార్డోలి పీపుల్ ఆఫ్ బార్డోలి. యహ్ వల్లభ్ ఓర్ కోయి నహీ, అండర్లైన్ చేసుకోండి అమ్మా, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఈ సెంటెన్స్ కూడా, అండ్ ఇది కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. వహ్ వల్లభ్ ఓర్ కోయి నహీ లోహ పురుష్ నామ్ సే ప్రసిద్ధ సర్దార్ వల్లభాయ్ పటేల్ హై. ఈ పర్సన్, ఈ వల్లభ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ వల్లభ్ ఎవరు కాదు, లోహ పురుష్ అంటే ఐరన్ పర్సన్ అంటాం మనం, ఐరన్ మ్యాన్ అంటాం. సో ఇండియాలో ఉన్న ఐరన్ పర్సన్ ఎవరమ్మా, ఐరన్ మ్యాన్ ఎవరు, ఎవ్రీ వన్ నోస్ దట్ వన్. హూస్ దట్ ఫెలో, దట్ ఈస్ ఫేమస్ వన్ ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి ఇక్కడ చక్కగా మీకు విగ్రహం కనిపిస్తుందమ్మా అండి. ఓకే, సో ఎవ్రీ వన్ నోస్ దట్ వన్. సో యహీ వల్లభాయ్ పటేల్ పహలే దేశ్ కే గృహ మంత్రి और ఉప ప్రధానమంత్రి బనే థే. చూడమ్మా, ఈయన గురించి చెప్తున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన మనకి ఫస్ట్ గృహమంత్రి అంటే హోమ్ మినిస్టర్గా, అండ్ దాంతోపాటు ఉప ప్రధానమంత్రి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అంటున్నారమ్మా, ఉన్होंने भारत को एक सूत्र में बांधने के लिए, ఆయన ఇంకా మన ఇండియాని అందరినీ ఒక యూనిటీ తయారు చేయడానికి మన భారతదేశంలో జనాలకి జో కామ్ కియా హై ఉస్కే లియే హమేషా ఆప్కే రుణీ రహేంగే. మనం అందరము సో ప్రతి ఒక్కరిని, ఇండియన్ పర్సన్ని, నార్త్ ఇండియా సౌత్ ఇండియా సెపరేట్ కాదు, అందరం ఇండియన్స్ ఒకటే అని యునైట్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. ఓకే, మన ఫ్రీడమ్ ఫైట్ చేసేటప్పుడు. సో అందులో ఈయన భాగస్వామ్యం కూడా చాలా గొప్పది కాబట్టి మనం ఆయనకి అందరూ రుణపడి ఉంటాం మన భారతీయులని చెప్తున్నారు. భారత సర్కార్ని సో రుణపడి ఉంటామని దానికోసం ఒక చిన్న పని చేశారు. ఎవరు చేశారమ్మా, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, 2014లో, సారీ అమ్మ 24 అనిపోయాను, 2014లో 14 में उनके जन्मदिन पर 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस के रूप में मनाए जाने की घोषणा की. చూడమ్మా, ఇప్పుడు ఆయన గుర్తుగా ఏం చేస్తున్నారమ్మా, 2014లో మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరమ్మా, ప్రధానమంత్రి మోదీ గారు. సో ఆయన బర్త్డేని, జన్మదివస్ అంటే ఆయన బర్త్డేని 31 అక్టోబర్ని రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే నేషనల్ యూనిటీ డేస్. ఓకే, సో అలా ఆ రూపంలో మనం సెలబ్రేట్ చేసుకుందామని అనౌన్స్ చేశారట, అండ్ అలా సెలబ్రేట్ కూడా చేస్తున్నారు రెగ్యులర్గా. देश के प्रति योगदान की याद करते हुए दुनिया की सबसे ऊंची प्रतिमा एकता की प्रतिमा ఓకే నే సమర్పిత్ కి. సో ఆయన గుర్తుగా కూడా మన దేశంలో గుజరాత్లోనే ఇక్కడ ఏం చేశారమ్మా, ఆయన ఒక ప్రతిమ, ఒక పెద్ద స్టాచ్యూ కూడా పెట్టబడింది అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. सरदार वल्लभ भाई पटेल का जीवन हम सभी भारतीयों के लिए प्रेरणा का स्रोत है. ఆయన వల్లభాయ్ పటేల్ ఆయన జీవితం, ఆయన జీవని మనం భారతీయులందరికీ ఒక మంచి ఇన్స్పిరేషను అని చెప్తున్నారు.
ఆయన లైఫ్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అండ్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. హీ ఈజ్ అ రోల్ మోడల్ ఆఫ్ అవర్ ఇండియన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి మనం రోల్ మోడల్గా తీసుకోవచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు, ఆయన్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలా మంచి లెసన్ మనకి ఇవ్వబడింది. ఐ హోప్ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. లిజన్ కేర్ఫుల్లీ, లెర్న్ మోర్, and please like and subscribe. Thank you all.